2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ప్రియా చౌదరి. నమస్తే అమ్మా. ఈ మధ్య కాలంలో నాకు చాలామంది మెసేజ్లు పెట్టడం జరిగిందనమాట. అందులో నాకు బాగా అంటే ఈ క్వశ్చన్ అడిగితే బాగుంటుంది, దాని నుంచి చాలామంది సఫర్ అవుతున్నారు అన్న విధంగా అయితే నాకు అనిపించింది. అందుకే అడుగుతున్నాను. కింద కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేశారు. అదే థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఏదనిపించినా సరే మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే నేను ప్రియా చౌదరి గారిని అడుగుతాను. ఇంట్లో అంటే మదర్కి ఏ విధంగా ఉంది అని అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి దానికి పిల్లలు పట్టించుకోవట్లేదు, అండ్ ఇటు భర్త కూడా పట్టించుకోవట్లేదు. ఒక చిన్న చూపు చూడటం. మళ్ళీ తల్లి కనుక ఇంట్లో లేదు అని అంటే ఆ ఇల్లు గడవదు, పూట గడవదు. కరెక్ట్. చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి విషయం ఇది. అంటే తెలియకుండానే ఎక్కడో ఆ నెగ్లిజెన్స్ అనేది ఇంట్లోనే కనిపిస్తూ ఉంటుంది. కానీ భర్త పిల్లలు పట్టించుకోకుండా మాత్రం వాళ్ళ పనులు వాళ్ళు బిజీ అయిపోతారు. తల్లి మాత్రం ఇంట్లో కూర్చొని పనులు చేసుకుంటూ, తనకి ఏ ఇది వచ్చినా సరే, డిప్రెషన్ వచ్చినా సరే, లేదంటే ఏ బాధలు వచ్చినా సరే తను చెప్పుకొని, లేదంటే ఇంట్లోనే ఉండి తను సమర్థించుకొని మళ్ళీ పిల్లల్ని భర్తని చూసుకోవాల్సిన పరిస్థితి ప్రతి ఫ్యామిలీలోనే ఉంటుందండి. అది ప్రతి ఫ్యామిలీ ఇది ఫేస్ చేస్తున్నారు. సో నాకు ఆ క్వశ్చన్ చూసినప్పుడు కూడా నిజమే కదా, మంచి క్వశ్చన్ అడిగారని అనిపించింది. నాకు చాలా బాగా అనిపించింది. ఒంటరిగా ఉన్నటువంటి అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటువంటి మహిళలకు మీరు ఏం చెప్తారు? నాగరాజ్ గారు, నేను రీసెంట్గా ఒక క్లాస్ చెప్పాను ఉమెన్కి. సేమ్ మీరు అడిగిన క్వశ్చనే అది క్లాస్. మీరు అన్నట్టు ఆ క్లాస్ అయిపోయిన తర్వాత ఎంతమంది మహిళలు అండి ఏడ్చారు, కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నారో నేను చెప్పలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకి పైకి బాగానే కనిపిస్తాం, చాలా బాగుంటాము, మంచి చీరలు కట్టుకుంటాము, అద్భుతంగా ఉంటాము. కానీ ఒక్కొక్క మహిళని ఇలా టచ్ చేస్తే నేను నమ్మలేకపోయాను. వాళ్ళ అపియరెన్స్ చూసిన తర్వాత వీళ్ళు జీవితంలో ఒక కాన్ఫిడెంట్ తోటి వచ్చారు, వీళ్ళకి నేనేం చెప్పాలి అనేటటువంటి ఒక ఫీలింగ్లో ఉన్న నేను, నా క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని నన్ను ఒకళ్ళిద్దరు అయితే హగ్ చేసుకొని బోర్న ఏడ్ చేశారు అనమాట. నాకు ఒకసారి నేను షాక్కి గురైనటువంటి పరిస్థితి అది నాకు. అంటే ఆకారము లోపల ఆహార్యం అనేది ఎంత అచేతనావస్థలో ఉంది అనేది నాకు అనిపించింది. మీరు ఇప్పుడు క్వశ్చన్ అడిగారు, నిజంగా చెప్తున్నానంటే ఇవాళ ప్రతి ఉమెన్లోనూ ఎంత డిప్రెషన్ ఉందో నేను చెప్పలేను. అవును, ఆల్ ఈజ్ వెల్. ఆ ఇల్లు చాలా బాగుంటుంది, భార్యాభర్తలు చాలా బాగుంటారు, పిల్లలందరూ బాగుంటారు, ఎక్కడికంటే అక్కడికి వెళ్తారు, డబ్బు ఉంటుంది, ఖర్చు పెట్టుకుంటారు, ఎవరికి కావాల్సింది వాళ్ళకు ఉంటుంది. కానీ ఒక్కసారి ఆ ఇంటి గృహిణిని టచ్ చేస్తే మాత్రమో మీరు చూడండి, దాన్ని ఏమంటారు, ఆ కళ్ళల్లో నీళ్ళు ఎలా వస్తాయి అని అంటే ఒక ప్రవాహంలాగా వచ్చేస్తాయి అన్నమాట. ఎంత సున్నితమైనటువంటి సబ్జెక్ట్ అంటే నాగరాజ్ గారు ఇది. భార్య అంటే ఏమనుకుంటాడంటే భర్త నమ్మకమైనటువంటి ఉద్యోగిని, పిల్లలు ఏమనుకుంటారంటే తల్లిని నమ్మకమైనటువంటి పని మనిషి, అత్తమామలు ఏమనుకుంటారంటేనండి కోడల్ని చూసిన తర్వాత గతి లేనటువంటి నిస్సహాయురాలు. ఇవన్నీ చాలామందికి చాలా బాధ కలిగిస్తాయి. గొప్ప గొప్ప ఇంటి నుంచి వచ్చినటువంటి మహిళలు నాతో చెప్పుకొని కళ్ళనీళ్ళ పర్యంతమైనటువంటి సందర్భాలండి ఇవి. ఒక గృహిణికి గుర్తింపు లేదా? లేదు, నిజంగా లేదు. ఏదైనా ఒక ఇంట్లో ఒక ఉమెన్ డామినేటింగ్ ఉంది అని అంటే అది కేవలం 1%, 2% ఉంటుంది. ఆ 1-2% భయంకరంగా మగవాళ్ళందరూ కూడా దాన్ని హైలైట్ చేసి మరి దాన్ని ఒక పెద్ద కార్టూన్స్ వేసి ఒక జోక్ కింద చేసి, భార్య అంటే ఒక జోకులు వేసుకునేటటువంటి ఒక దీని కింద తయారు చేసేసారనమాట. నిజంగా చెప్తున్నానండి, 100కి 80 మంది మహిళలు మీరు కదిలించి చూడండి, వాళ్ళలో ఎన్ని బాధలు ఉన్నాయో, ఎంత డిప్రెషన్ దాగి ఉందో. కారణం ఏంటంటే నాగరాజు గారు, మనిషి జీవితం అనంటే భర్త డబ్బు ఇచ్చేసి నేనే బాగా చూసుకుంటున్నాను, ఖరీదైన చీరలు ఇస్తున్నాను, కార్లు ఇస్తున్నాను, జీవితం ఇస్తున్నాను, అట్లాగే ఆవిడ ఏది కోరుకుంటే అది ఇస్తున్నాను అని అంటున్నాడు. కానీ ఆవిడ మనసు ఏం కోరుకుంటుందో ఎప్పుడైనా భర్త అడిగాడా? అడగండి ఎవరినైనా.
అలాగే పిల్లలు కూడా ఎంతసేపు తల్లిని నాకు అది చేయలేదు, నాకు ఇది చేయలేదు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని చెప్పి పిల్లలు ఈ రోజుల్లో ఎలా తయారైపోయారంటేనండి, వాళ్ళు ఒక స్కూల్కి వెళ్ళంగానే వాళ్ళకి తెలిసినటువంటి ప్రపంచం మాత్రమే ప్రపంచం. ఇంట్లో ఉన్నటువంటి తల్లి అనేది ఎందుకు పనికిరానటువంటి పని మనిషి అనేటటువంటి స్థితిలో ఉండి వాళ్ళు ఎంత అసలు ఒక కించిత్ విలువ కూడా తల్లికి ఇవ్వకుండా, తల్లి కావాలండి, మళ్ళీ తల్లి మీద ప్రేమ ఉంటుందండి. ఎందుకు ప్రేమ ఉంటుందంటే టైంకి వండి పెట్టాలండి తల్లి. ఎందుకు ప్రేమ ఉంటుందంటే జ్వరం వస్తే సేవలు చేయాలండి తల్లి. అందుకోసం ఉంటుంది. కానీ తల్లికి ఏ రోజునైనా ఒక రోజు రెస్ట్ ఇచ్చామా అని ఆలోచించేటటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారో అడగండి. అత్తమామలు వచ్చారు, అత్తమామల విషయం తీసుకుంటేనండి నిజంగా అన్ని విషయాల్లో నేను కేసును బట్టి మాట్లాడుతున్నానండి. కింద వేరే కేసులు తీసుకొని వచ్చి ఇక్కడ కామెంట్స్ పెట్టకండి, ఓకే? ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఆ ఇంటి కోడలు అనంటే ఎంత చులకన భావం అంటే ఆవిడ ఎంత ఉన్నతమైన స్థితి నుంచి రానివ్వండి, లేదా మధ్యతరగతి నుంచి రానివ్వండి, లేదా ప్రేమించి పెళ్లి చేసుకొని తీసుకొచ్చినటువంటి భార్య కానివ్వండి, వాళ్ళకి ఒక అనాథ. ఇది ఎంతమంది ఆడవాళ్ళు నాతో చెప్పుకుని, నాకు మొన్న క్లాసులో నేను చాలా వేరియేషన్స్ చూశాను. అంటే ఎప్పుడు మన మహిళల్లో ఏముంటుందంటే నాగరాజు గారు, మనకి ఏదైనా ఇంట్లో సమస్య వస్తే మనం మాత్రమే ఫేస్ చేస్తున్నాం అనేటటువంటి ఫీలింగ్లో ఉంటారు కాదు, మనకు మాత్రమే ఎన్ని కష్టాలు వస్తున్నాయి, అబ్బా వాళ్ళు చూడు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత ఇదిగా ఉన్నారు అని. కానీ పైకి కనిపించేదంతా కూడా జీవితం కాదండి, పైకి కనిపించేదంతా సుఖం కాదండి. సుఖం అనేది మనసుకు కావాలి, శరీరానికి కాదు. శరీరానికి కూడా కావాలండి సుఖము, కానీ మనసుకు లేనటువంటి సుఖం నువ్వు శరీరానికి ఎంత ఇచ్చినా కూడా అది వంట పట్టదు. అయితే ఈ గృహిణికి ఏం కావాలి, ఈ డిప్రెషన్లోకి ఎందుకు వెళ్తుంది, ఏం కావాలి అని అడిగితే, భర్త ఎంతసేపు నేను సంపాదిస్తున్నాను ఈ కుటుంబానికి, నేను నిన్ను పోషిస్తున్నాను అనేటటువంటి ఆధిపత్య ధోరణితోటి భార్యకి ఇవ్వాల్సినటువంటి విలువలు ఎంత మాత్రం ఇస్తున్నారో ఇవాళ భర్తలను అడగండి. మీకు ఒక విషయం తెలుసా, మీరు జీవితంలో అంత సాధించడానికి ఇంట్లో మీ భార్య మీకోసం ఎంత చేస్తుందండి. మీరు టైంకి బయటికి వెళ్ళాలి, లేదు 10 రోజులు మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటారు, మీ ఇంటిని ఆవిడ ఒక చిన్న కంప్లైంట్ లేకుండా ఏది వచ్చినా కూడా సమర్థవంతంగా మీ ఇంటిని, మీరు 10 రోజులు ఉన్నా కూడా మీరు బిజినెస్లో మీరు నానా కష్టాలు నానా చిరాకులు పడతారేమో కానీ ఇంటి నుంచి మీకు ఒక కంప్లైంట్ రాదండి. మీరు బిజినెస్లో సక్సెస్ అవుతున్నారు, కారణం మీ భార్య. అవును. పిల్లలు ఉన్నారండి, పిల్లలు ఎంతసేపు కూడా అమ్మ మీద కంప్లైంట్, నాన్న రాగానే అమ్మ మీద కంప్లైంట్ చెప్పేస్తూ ఉంటారు, లేకపోతే అమ్మని ఉల్టా మాట్లాడేస్తూ ఉంటారు. నీకేం తెలీదు, నీకేం తెలుసు, నువ్వు అలా ఎందుకు అంటున్నావు, నువ్వు ఇలా ఎందుకు అంటున్నావు, నాకు ఇది కావాలి, అది ఇది అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఈ పిల్లలకి తెలుసా, అమ్మ అనేది 1-2 రోజులు గడప దాటితే వీళ్ళకి బూట్లు ఎక్కడున్నాయో తెలియదు, పుస్తకాలు ఎక్కడున్నాయో తెలియదు, బట్టలు ఎక్కడున్నాయో తెలియదు, వంటింట్లో వాళ్ళు పాలు కాసుకోవాలంటే గిన్నె ఎక్కడుందో తెలియదు. చెయ్యి అమ్మ చేయండి, ఏది లేదు, బ్రతకగలవా? అత్తమామల విషయానికి వస్తే కోడలంటే ఒక అనాథగా చూస్తారు. ఉన్న పళాన మీకు దగ్గొచ్చినా, రొంపొచ్చినా, జ్వరం వచ్చినా, మీకు ఏదన్నా చెయ్యాలన్నా, మీ బంధువులు వచ్చినా కుక్క చాకిరీ చేస్తుందే ఒక మహిళ. నీ ఇంటికి వచ్చిన కోడలు నీ కోసము, నీ చుట్టాల కోసము, నీ కుటుంబము పరువుగా ఉండడం కోసం నీ కొడుకు కొట్టినా నోరు మెదపకుండా ఇంట్లో పడి ఉందే. నువ్వు తిట్టినా అబ్బా మా అత్తగారు చాలా గొప్ప అని చెప్పేసి అని నీ పరువుని నిలబెట్టినటువంటి నీ కోడల్ని నువ్వు కనీసం ఏ రోజునైనా సరే నీ కోడలికి కూర్చోబెట్టి నువ్వు భోజనం చేసావా అమ్మ అని ఏ రోజైనా అడిగావా? రోజుకి 3 సార్లు అడుగుతుంది నీ కోడలి నిన్ను, టిఫిన్ తింటారా అత్తయ్య గారు, టిఫిన్ తింటారా మావయ్య గారు, భోజనం చేస్తారా అత్తయ్య గారు, భోజనం చేస్తారా మావయ్య గారు, రాత్రికి ఏం తింటారు అని తను మీ ఇంటికి వచ్చింది మొదలు ఈ రోజు వరకు మిమ్మల్ని అడిగేటటువంటి కోడల్ని ఏ రోజైనా మామగారు అడిగారా, అమ్మ ఏం కావాలమ్మా, ఏమన్నా నీకోసం ఏమన్నా తెచ్చిపెట్టమంటావా? నలతగా ఉందంటే అత్తగారు అడిగిందా, అమ్మ నీకేదన్నా తినాలనిపిస్తుందా, నేను చేసి పెడతాను అని అడిగేటటువంటి అత్తగారుల శాతం ఎంతమంది ఉంది చెప్పండి. అదే మామగారు మంచాన ఉంటేనో అత్తగారు మంచాన ఉంటేనో కోడలు ఎంత హెల్ప్ చేస్తుంది, ఎంత చాకరీ చేస్తుంది. అంటే పని మనుషులు ఉన్నారు అనే క్వశ్చన్లు, వెటకారమైనటువంటి క్వశ్చన్లు వేసినా మానసికంగా మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండేటటువంటి ఒక గొప్ప స్నేహితురాలు మీ కోడలన్న సంగతి ఎంతమందికి తెలుసంటే. ఒక స్నేహాన్ని కోల్పోతుంది ఆ ఇంట్లో గృహిణి, ఒక బిడ్డల యొక్క ప్రేమను కోల్పోతుంది, భర్త యొక్క ఆదరణ కోల్పోతుంది. భర్త ఎప్పుడు కూడానండి భార్యని కౌగిట్లోకి తీసుకోవాలని చూస్తాడు.
అవును. ఓకే, భార్య ఏం ఆలోచిస్తుంది అని అంటే భర్త తనని ఆలింగనం చేసుకోవాలి అని ఆలోచిస్తుంది. తేడా తెలుసా నాగరాజ్ గారు? ఒకటి కోరిక, ఇంకొకటి ఓదార్పు. అవును, అవునండి. షీ వాంట్స్ ఆలింగనం, కానీ భర్త చేసేది కౌగిలి, కోరిక. తేడా. ఆవిడ కోరుకునేటటువంటిది ఏంటి అని అంటే ఆవిడ పొద్దున్నుంచి నీ కుటుంబం కోసము, నీ కోసము, లేకపోతే నీ బంధువుల కోసము, నీ యొక్క అవసరాలు తీర్చడానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడేటటువంటి ఆవిడ రాత్రి అవ్వగానే నీ దగ్గరికి వచ్చింది అని అంటే ఈరోజు ఆమెని ప్రేమగా ఎంతమంది దగ్గరికి తీసుకునే భర్తలు ఉన్నారు? పడకా చెప్పుదా, రాత్రి పడుకునేవాడు డిస్టర్బ్ చేస్తావు, పడుకో. ఆవిడ ఏదో చెప్పబోతుంది మీకు, ఏదో బాధ వెళ్ళబోసుకోబోతుంది. ఎంతమంది వింటున్నారు? వినే భర్తలు లేరు తెలుసా నాగరాజు గారు? ఎవరికి చెప్పుకోవాలి? ఆవిడకి ఆవిడే చెప్పుకోవాలి. పక్కింటి అమ్మకి చెప్పింది అనుకుందామండి, ఏమవుతుంది? బాగున్నంత వరకు బాగానే ఉంటుందండి. ఎప్పుడైనా వాళ్ళ మధ్య ఏదైనా విభేదాలు వచ్చినాయి అని అంటే ఆ అమ్మ ఏం చేస్తుందండి? ఇంకొక 10 మంది అమ్మలకి తీసుకొని వెళ్ళి దాన్ని కంప్లైంట్ కింద చెప్తుంది. అక్కడ ఇంకొక మానసిక క్షోభని ఈవిడ ఫేస్ చేస్తుంది. ఒక కుటుంబంలో ఒక గృహిణి ప్రేమ లేక, ఆదరణ లేక, ఆవిడకి కావలసినటువంటి ఆ బాంధవ్యం అనేది తను పొందలేక ఈరోజు ప్రతి మహిళ చాలా డిప్రెషన్కి గురవుతుంది, తెలియనటువంటి డిప్రెషన్కి గురవుతుంది. చాలామంది ఇళ్లలో అనుకుంటూ ఉంటారు, మా అమ్మ ఎందుకు విపరీతంగా అరుస్తుందండి, విపరీతంగా చిరాకు పడిపోతుంది అండి అని. ఎందుకు చిరాకు పడుతుందని మీరు విసుక్కుంటున్నారు, కానీ చిరాకు ఎందుకు పడుతుందో ఏ రోజునైనా కూర్చోబెట్టి మీరు అడిగారా? భర్త అనుకుంటాడు ఏంటి అని అంటే, నా భార్య నాకు ప్రతి భర్తను అడగండి ఇదే మాట చెప్తాడు, నా భార్య నాకు సహకరించదండి అని. నువ్వు కూర్చోబెట్టి ఏ రోజైనా నీ బాధ ఏంటి, నీ ఇష్టం ఏంటి, నీ కష్టం ఏంటి అని ఏ రోజైనా అడిగావా? ఇవి మీరు ఏమీ ఇవ్వకుండా ఆవిడ అన్నీ మీకు ఇచ్చేయాలంటే ఎలా కుదురుతుంది? సో నేను అనుకోకుండా ఏమైందంటేనండి, నాకు ఈ నేను మొన్న క్లాస్ తీసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎలా మోల్డ్ చేసుకోవాలి, హస్బెండ్ నుంచి వాళ్ళు కోరుకునేది ఎలా తిరిగి తీసుకోవచ్చు, తర్వాత పిల్లల్ని వాళ్ళు ఎలా మార్చుకోవచ్చు, అత్తమామల్ని వాళ్ళు ఎలా ఇది చేసుకోవచ్చు, ఆ కుటుంబంలో ఆవిడ ఇంపార్టెన్స్ ఏంటి అని ఎలా చెప్పచ్చు అనేది ఒక క్లాస్ తీసుకున్న తర్వాత వాళ్ళ కళ్ళల్లో నుంచి వచ్చినటువంటి నీళ్ళు అన్నమాట. ఇదే క్లాస్ చాలా మంది కావాలనుకుంటున్నారు మేడం. ఎప్పుడు ఉండొచ్చు అది చెప్పండి, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు ఫేస్ చేసేది ఇంట్లో. నాకు ఆ క్లాస్ చూసిన తర్వాత నాకు అనిపించిందండి, వాళ్ళు చాలా మంది దాంట్లో వచ్చారు, మేడం మళ్ళీ మీరు క్లాస్ ఎప్పుడు పెడతారు చెప్పండి, మా ఫ్రెండ్స్ ఉన్నారు మేము తీసుకొని వస్తాము అని చెప్పేసి అని. అప్పుడు నాకు అనిపించింది ఇది పెద్ద సబ్జెక్ట్ అనిపించింది నాకు. నేను ఏదో జస్ట్ ఉమెన్ ఉన్నారు అంటే వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపడం కోసమే నేను వెళ్తున్నాను అని ఆ క్లాస్కి వెళ్తున్నాను అని అనుకున్నాను. కానీ ఒక ఫస్ట్ హాఫ్ ఒక 2 hours నేను వాళ్ళకి క్లాస్ చెప్పిన తర్వాత బ్రేక్లో వాళ్ళు మాట్లాడిన తర్వాత ఆ బ్రేక్ తర్వాత నేను క్లాస్ మార్చాల్సి వచ్చింది. వాళ్ళల్లో ధైర్యాన్ని నింపడం కాదు, వాళ్ళల్లో ఆ మేనేజ్మెంట్ని ఎలా బయటికి తీయాలి, వాళ్ళు ఎంత దగ్గరగా చేసుకోవచ్చు, వాళ్ళ యొక్క మాటల్ని, వాళ్ళ యొక్క ఆలోచనల్ని, వాళ్ళ మైండ్ పవర్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఆ మైండ్ పవర్ తోటి అవతల వాళ్ళని తను ఎలా తనకి కావాల్సిన విధంగా మలుచుకోవాలి, ఇవన్నీ నేను క్లాస్ తర్వాత చెప్పాల్సి వచ్చింది. ఆ క్లాస్ అయిపోయిన తర్వాత జనం ఏడ్చారండి. అంతకుముందంతా బాధలు చెప్పుకున్నారు నాతోటి బ్రేక్లో. ఆ క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళలో విపరీతమైనటువంటి ఆ దుఃఖం అనేది ఒక్కసారి బయటకు వచ్చి ఇంత గొప్పగా మా జీవితాన్ని మేము తయారు చేసుకోవచ్చు అని మాలో నుంచి మమ్మల్ని బయటికి తీసి మీరు చెప్పగలిగారు మేడం, మళ్ళీ మీరు ఎప్పుడు చెప్తారు చెప్పండి, క్లాసెస్ చెప్తారు చెప్పండి అని చెప్పేసి అని నాకు అడగటం జరిగింది. తర్వాత నాకు అప్పుడు అర్థమైంది ఇట్స్ ఎ హ్యూజ్ సబ్జెక్ట్, నేను రెగ్యులర్గా ఇలాంటి క్లాసెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అని. మీరు క్లాసెస్ కావాలి అనుకున్న వాళ్ళు ఆ నంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కాంటాక్ట్లోకి వస్తారు. షూర్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. నిజంగా చాలామంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు, బయట చెప్పుకోలేరు, కానీ ఈవెన్ మా ఇంట్లో మనుషులైనా సరే అదే ఫేస్ చేస్తారు. నాగరాజ్ గారు, క్లాస్ అంటే ఏంటంటే గంటల ఉపన్యాసాలు అనుకుంటారంటే ఉపన్యాసాలు ఉంటాయి, కానీ ఉపన్యాసాలతో పాటు మీరు ఇంట్లో చేయవలసినటువంటి మీరు ఏదైతే మర్చిపోయారో, మీలో ఉన్నటువంటి పవర్ ఎంత ఉంది, మీలో ఎంత నైపుణ్యం ఉంది, మీలో ఎంత ప్రేమ ఉంది, ఆ ప్రేమని మీరు పంచేటటువంటి పద్ధతులు, పరిస్థితులు ఏంటి అనేది వాళ్ళకి విశదీకరించి చెప్పడమే ఈ క్లాస్ యొక్క ముఖ్య లక్ష్యం. మనం అనుకుంటాం మన దగ్గర ఏమీ లేదు, గుళ్ళో దేవుడికి వెళ్ళి చెప్పుకుంటే కోరిక తీరుతుంది అంటున్నారు. ఆ దేవుడికి ఎలా చెప్తారో
ఆ దేవుడు మీలోనే ఉన్నాడు, మీలో ఉండి వింటున్నాడు, ఇమ్మీడియట్గా మీ కోరికని ఎంత తొందరగా ఇస్తాడు అనేది బయటికి తీసి చెప్పడమే ఈ క్లాస్ ఉద్దేశం. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ అమ్మా. సో చూశారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీకు ప్రియా చౌదరి గారి దగ్గర నుంచి ఎటువంటి సొల్యూషన్స్ లాంటివి అంటే ఒక వీడియో రూపంలో కావాలి అనుకుంటే కింద మీరు కామెంట్ బాక్స్లో మీకు ఉండేటువంటి ఏవైతే ఉంటాయో అంటే ఈ ఐడియా ప్రకారం వెళ్తే బాగుంటుంది అనేటువంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ప్రత్యేకించి చాలామంది డిప్రెషన్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, అంటే కెరీర్ కౌన్సిలింగ్ కావాలనుకునే వాళ్ళు ఉంటారు, ఫ్యామిలీ కౌన్సిలింగ్, పర్సనల్ కౌన్సిలింగ్ అండ్ డివోర్స్డ్ ఉమెన్స్ చాలామంది ఉంటారు, అండ్ ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ పర్టికులర్గా చాలామందికి ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి అది చాలా అవసరం. సో అటువంటి వాళ్ళ కోసం అండ్ పేరెంట్స్ కౌన్సిలింగ్ కావాలనుకున్నా సరే, అంటే పేరెంట్స్ పిల్లల కోసం తీసుకోవాలనుకుంటారు కొంతమంది, అటువంటి కౌన్సిలింగ్ కోసం ఉన్నా సరే ప్రియా చౌదరి గారిని మీరు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. అండ్ క్లాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏది కావాలనుకున్నా సరే, అంటే అది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, వర్క్షాప్ కావచ్చు, అండ్ ప్రత్యేకించి కొన్ని టాపిక్స్ మీద మీకు కావాలి అనుకున్న వాళ్ళు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించి మీకు కావాల్సినటువంటి సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.